ఏడున్నావు? ఈయనే ఉన్నానే. ఏం చేస్తున్నావాడా? అరే ఈడ పని ఉన్నది, వచ్చేస్తా. ఏం చెప్పు? కుక్క దొడ్డికి పోతలేదు, ఇంటికి వచ్చి వాకింగ్ కి తీసుకపో. అరే ఇంకా తిండి కూడా తినలేనే, దొడ్డికి అంటావు మళ్ళా. సరే అడిగి పంపిస్తున్నా, దానికి వాకింగ్ కి తీసుకపోయి దొడ్డికి తీసుకపో. అవ్వా ఇదొకటి నా పానానికి. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. తోలుకొచ్చిరా కుక్కని? అదే కుక్క అంటే అరే మీరు కాదా అన్న? రాజు యాదవ్ అన్న. అన్న రాజు యాదవ్. సత్య యాదవ్. రాజు యాదవ్ అన్నా? సత్య యాదవ్ భయ్. అన్న రాజు యాదవ్ అని సినిమా ఇష్టం అన్న. రాజు యాదవ్ క్యారెక్టర్ ఇతను చేస్తున్నాడు. నేను ఆ సినిమాకి డైరెక్టర్ అన్న. అచ్చా అచ్చా అచ్చా. ఏ కంపెనీకి? ఏ కంపెనీకి? అరే ఏంట్రా ఇది? సినిమాకి అన్న, సినిమాకి. అన్న ఒక 5 నిమిషాలు మీతో కూర్చొని మాట్లాడొచ్చా అన్న? లొకేషన్ చేంజ్. బాబా ఏమన్నా ఉందా అన్న డెన్ మీది? మన రాజు యాదవ్ May 24 రిలీజ్ అవుతుంది కదా. అచ్చా. రిలీజ్ అయ్యే ముందు ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నాం అన్న. దానికి మీరు గెస్ట్ గా వస్తే మస్తు ఉంటుంది అన్న. ఏ టైంలో పెట్టుకుంటామే? 11 o'clock అన్న. అరే ఈడ పని ఉన్నది, వచ్చేస్తా. ఏం చెప్పు? కుక్క దొడ్డికి పోతలేదు, ఇంటికి వచ్చి వాకింగ్ కి తీసుకపో. కుదరతామే ఆ టైంలో? ఏమైందన్న? అంటే దొడ్డికి పోయే అది దొడ్డి మాల్ వచ్చేది ఉన్నది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందిగా. 11 అంటే అందరూ వంతరుగా వస్తాం. పొద్దున్న 11 అన్న. పొద్దున 11. పొద్దుగాలనే పని ఉంటుంది తమ్మి నాకు. పొద్దుగాలనే పని ఉంటుంది తమ్మి నాకు. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టిన పందిరిలో అవుతామి. ఎంతసేపు కూర్చొని మనం మాట్లాడుకున్న మొగోలు కూర్చుంటే బూడిదే రాలినట్టు. లేదా ఏదన్నా? లేదా రాలేదా? కుక్కనా? కుక్క కాదు, నీ పక్క పొంటి సుక్క ఉంటుందిగా, హీరోయిన్. మళ్ళా అన్న వస్తుంది అడగనా? గుర్రం లెక్క బలి ఉన్నదిగా. అనా సత్య యాదవ్. సత్య యాదవ్ వెరీ పాపులర్. కమాల్ యాక్షన్ అంటే యాక్షన్ ఇది. మంచిగా జబర్దస్త్ అంటే జబర్దస్త్ పేరు నిలబెట్టేసినావు. పెద్ద ఫైన్ తమ్మి నీకైతే. నిజం చెప్తున్నా. ఫైన్. ఫైన్ అంటే నువ్వు నా ఫైనే. ఫ్యాన్. ఫ్యాన్. ఫ్యాన్ కు ఫైన్ బనాది. చారిబాయ్ అన్న నీ పేరు కూడా విన్నా నేను. కొంచెం సెర్చింగ్ చేసినాం. సూపర్ అన్న. గుల్గుల్లా కనిపించింది. గురుగుల్లా? ఆ, మాది మహబూబ్నగర్ అన్న. మాది మహబూబ్నగర్ అన్న. మనం ఇప్పుడు ఎలుక అవుతుంది అనుకో, తోకలకి వెళ్ళి మొత్తం లెక్క పెట్టేసి ఆవులు ఇస్తే మీరు అబ్బో ముగ్గురు కాంపిటీషన్ జబర్దస్త్ కుదిరి. కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే కలిసి కాంబినేషన్. కాంబినేషన్. वो पूरा बाल ऐसा हो गया ना. हाँ पूरा लाल लाल हो गया, इसलिए धूप के हो गया. नहीं तो मेहंदी लगाया बोल के सोच रहा मैं. नहीं, मैं पैदा हुई तब से वैसी ही है. अरे पुटेंट के दिया ना टूरू. देखने के बहुत अच्छा है, लंबा है, मगर మన ఇప్పుడు నువ్వేమో కొంచెం కురుసగా సంకలకైనావు, సంకకాడికైనావు. ఇప్పుడు బేసికల్గా లీడ్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు అబ్బాయిలే హైట్ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అదే అడుగుతున్నా. నువ్వు కోపం ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు ముగ్గురిని కలిపారు, పిల్ల మంచిగా ఉందన్న. ఏ దేశంకి వెళ్ళి పట్టుకొచ్చిరంటే తప్పా అన్న? నేను తప్పే ఉందన్న. क्या कहते हैं उतना लंबे हो गए? मेरे पापा 6 है ना, इसलिए मैं उनके जैसे हो गई. अच्छा वो खाना भी पूरा घेव का है नहीं? वो भी है. చూసినా చపాతి పిండిలా మజా వస్తుంది, సాగినట్టు వస్తుంది. మనమేమో ఊకే బువ్వ తిని బుడ్డ లెక్క అవుతుంది. ఇప్పుడు నేను ఏమనాలే? గెటప్ సీన్ అనాలా లేకుంటే రాజు యాదవ్ తమ్మి అనాలా? గెటప్ సీన్ ఆల్వేస్ మై ఫేవరెట్. సో రాజు యాదవ్ అన్నారంటే సినిమా అంత బాగా నచ్చినట్లే కదా. నేను చూసినానే ఒక్కొక్క సీను నువ్వు పొక్కిలు చేస్తున్న భూమి అంతా ఇట్లా మూతితోని గుద్దితే అడవి పంది గుద్దినట్టు గుద్దుకొని పోతుంది. అది చేయనీకే మళ్ళా నీ ఫేస్ ఇట్లా అవుతుందని చెప్తుండే నాను. అంటే ఇది వెరీ టిపికల్గా అన్న. ఇప్పుడు నవ్వుకుంటూనే ఉండాలి, అందులో మళ్ళీ కోపం కనపడాలి, బాధ కనపడాలి. ఇట్లాంటి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నటించడం వేరు, జీవించడం వేరు అన్న. ఇప్పుడు కమల్ యాక్షన్ అందుకే అన్నాం మనం. కమల్ యాక్షన్. కమలాసన్. కమల్ యాక్షన్. పార్వతి మెల్టల్. అంకిత ఖరాత్. ఏంటి కారట్లు వస్తారా? పోస్ట్ కారట్, పెళ్లి కారట్, కరాట్ వస్తుందా? నట్. షుడ్ బి రోలా. మంచిగా మాల్ ఇట్లా సెలెక్ట్ చేయడానికి ఎట్లా దొరికిందే మళ్ళీ? కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయన్న, అందులో ఈ అమ్మాయి చూడగానే నాకు బాగా అనిపించింది, వెంటనే సెలెక్ట్ చేశాను. మళ్ళీ మాట్లాడడానికే ఇబ్బంది కొంచెం.
డైలాగ్ ఇడవనీకే. అంటే రాసిస్తే తను ప్రిపేర్ అయిపోయి గట్టిగా ప్రిపేర్ అయిపోయి లొకేషన్కి వచ్చి వెంటనే వేసేదన్న. అందరూ ఇక జై షియా చేసిండే కథం, షియా చేసిండే కథం అన్నా కూడా జబ్బడా చేస్తాడా అది. ఏంటి అంకితా కరెక్ట్ పట్టుకుని ఏమంటున్నావు? సింగిల్ టేక్ ఆర్టిస్టు కానీ 100వ టేక్ ఓకే అవుతుంది. మొన్న నీది ఎంత అది ఇలా హనుమంతుంది వచ్చిందిగా, సంతువాన్లో నా లెక్క పెట్టినావుగా మంచిగా మంచిగా పిల్క చుట్టేసినావు. అప్పుడు ఎప్పుడు 70s ఉన్నట్టు. సారథి గారు ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆ, ఆయన టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఆమె గురించి ఎప్పుడు నిజరా అసలు మాట్లాడాలి. ఈవిడ బాత్ కరో నా. हाँ बोलो ना आप. బోలోనా అంటే ఏం బోలో ఇప్పుడు. टीजर अच्छा लगा? हाँ बहुत अच्छा मैं लगा। अच्छी लगी? तुम देखे तो बोल रहे मैं నిజంగా నీకు ఏందో దేవుడు వరం ఇచ్చినట్టు నవ్వు ముఖానికి నవ్వు కథనే వచ్చింది. ఈ సినిమా కథ తీసుకున్నప్పుడు పైసలు పెట్టేట ఆయన మెయిన్. అవును అవును. నువ్వేం చెప్పినావు? అరే ఏం చెప్పినావు రా చకాయ బుచ్చకాయ ఏమో చెప్పినావు. చెప్పినప్పుడు ఇట్లా చెప్పినావు, ఇదేందరా బాయ్ ఇంత ఖర్చు అవుతుంది అన్నాడా మళ్ళా? రియల్ స్టోరీని చాలా రియలిస్టిక్గానే మనం సినిమా చూపించాలి అనేది ఫస్ట్ నుంచి నేను అనుకున్నాను. ఇది రియలిస్టిక్ ఏదామని చెప్పి మా ప్రొడ్యూసర్స్కి చెప్పిన, ప్రశాంత్ రెడ్డి అన్న, రాజేష్ కల్లేపల్లి చెప్పిన తర్వాత చేసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళు కూడా ఒక డైరెక్టర్ లాగానే ఆలోచించారు తప్ప ప్రొడ్యూసర్ లాగా ఆలోచించలేదు. सीनू भाई के लिए उन्हें कैसा करते लोकेशन में हर आदमी को एक टेस्ट बताते हो, अरे ऐसा अच्छा है, ये खाओ अच्छा है, ये मिला के खाओ, ये मिक्स करो. He's talking about food, right? ఫుడ్ రైట్. Oh yeah. ఫుడ్ అంటే నేను బెండకాయ ఏదో మా వైఫ్తో వండి తీసుకొచ్చాను. Yes, yes. కడుపుకు అన్నం పెడతాడు మనోడు. మంచిగా నడవాలి, ఇంకో సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ పైసలు రావాలి, మనకు యాక్షన్ రావాలి, డైరెక్టర్ పేరు రావాలి, అవును. నంది గింది అన్ని అవార్డులు వచ్చేసేయాలి. అంతే అన్న. మంచిగా ఆయనకు బీరువాని ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బట్ ఇంత చెప్పిర్రు, ఇంత విష్ చేసిర్రు, అడగగానే వచ్చిర్రు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి ఎట్లా వచ్చిర్రు సేమ్ మన ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం కదా, ఆ ఈవెంట్ కూడా మీరు రావాలి. తప్పకుండా. బట్ ఈవెంట్లో ఏంటంటే అన్న, మీరు లోపల రాగానే మస్తు ఒక 200 మంది 300 మంది ఉంటారన్న, మీరు ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలన్నాడా? మళ్ళీ అందులో ఏం లేదు, మోటివేషన్ స్పీచ్ ఏంటంటే అంటే ఇప్పుడు దొడ్డుగాయనల గురించి అట్లే కదన్నా, అలానే కాదన్న చెప్తాను. స్పీచ్ ఏంటంటే, వచ్చిన 200 మందికి ఒకటే చెప్తున్నా, ప్రతిరోజు 11 గంటలకు తీసుకోపోరు బయటికి. ఏది ఆ 200 మంది కుక్కలు తీసుకొచ్చారన్న, అవి మోషన్ ప్రాబ్లం అన్న వాటికి. ఈ లంగ కథలన్నీ నాకు చెప్పకు. అంటే రావద్దని చెప్తున్నా ఇప్పుడు. నేను ఏం చెప్పినా, కుక్క అనేది 11 గంటలకు కొద్దా అని చెప్పిన, 11 గంటలకు కొద్దా అని చెప్పిన. సరే అన్న, ఇదొద్దు, ఈ ఈవెంట్కి వద్దు. మే 24 ఉదయం రాజు యాదవ్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు మన గల్లీ మొత్తం అందరిని తీసుకొని మీరు రావాలి. రండి పోయి కొల్ల చెప్తున్నా, దిల్ కొలాయించి నేను. సత్య యాదవ్, మన రాజు యాదవ్ ఏకదమ్ వస్తున్నాడు, నవ్వుకుంటానే ఏడిపిస్తాడు. వచ్చి మీరు దీవించి పోవాలి భయ్. సత్యాదన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలిచినంటే అట్లా వచ్చినావు, అండ్ నీ లవ్కి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. మళ్ళా మనం కలవాలి, చేయాలి అన్నా. పొక్కిలు చేద్దామే.